హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షప్ సంతోష్ రాజ్ కిచెన్. ఈరోజు వచ్చేసి ఇంట్లోనే మటన్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనికి ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో మంచిగా కడిగిన మటన్ వేసుకోండి. దానికి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగంత కొరిండర్ పౌడర్ అండ్ కొద్దిగంత గరం మసాలా వేస్తున్నాను. అన్నీ ఇక్కడ రెసిపీలో చూపించిన విధంగా వేసుకోండి. మీకు కావాలంటే క్యూమిన్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను గరం మసాలా ఎక్కువ వేసాను కాబట్టి చిల్లీ పౌడర్ తక్కువ వేస్తున్నాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి పెరుగు. ఈ విధంగా పెరుగు వేసుకొని నీట్గా కలుపుకొని ఇందులో స్పైసీ కోసం కొద్దిగంత గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మీరు ఎంత ముందుగా నానబెట్టుకొని కలుపుకుంటే అంత బాగా నానుతుంది, మటన్ తొందరగా ఉడుకుతుంది కూడా. ఈ విధంగా మినిమం ఒక 2 hours నానబెట్టుకోండి. అంటే బిర్యానీ చేయడానికి ఒక 2 గంటల ముందు ఇది కలిపి పెట్టుకుంటే మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనము రైస్ కొలతలు చూసుకుందాము. నేను 3 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను. ముందుగా రైస్ తీసుకొని దీన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం రైస్ని వాటర్లోకి తీసి పక్కన వేస్తాం కాబట్టి. ఇప్పుడు బిర్యానీ కోసం 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. ఒకవేళ వీలైతే 1 టేబుల్ స్పూన్ గీ కూడా వాడచ్చు. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసేస్తున్నాను. కొన్ని మన హోల్ మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు కూడా వేస్తే కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకొని నీట్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చాలా సింపుల్. వీడియోని పూర్తిగా చూస్తే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది. నేను ఇంట్లోనే చేస్తున్నాను కాబట్టి నార్మల్ బగాన్లో వేసేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇవి 2 టేబుల్ స్పూన్. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత నీట్గా అడుగు అనేది పడుతుంటుంది, ఏం టెన్షన్ లేదు. ఈ టైంలో ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ అనేది ఇందులో వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. అండ్ మటన్ ఉడికేంత వరకు కూడా ఇందులో నీళ్ళు అనేది వేయకండి. నీళ్ళు పోస్తే మటన్ అస్సలు ఉడకదు కూడా. ఈ విధంగా నీట్గా కొద్దిగా ఉడికించుకోండి అనమాట. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మటన్ ఆల్మోస్ట్ 50% ఉడికిపోతుంది. ఈ విధంగా ఆటోమేటిక్గా నీళ్ళు అందులోనే ఊరుతాయి అన్నమాట. నీళ్ళు వచ్చేస్తాయి, మటన్లో ఉన్న నీళ్ళంతా వచ్చేస్తుంది. ఇప్పుడు కస్తూరి మేతి కొద్దిగంత వేస్తున్నాను. అండ్ కొద్దిగంత కొత్తిమీర, పుదీనా కూడా వేసేస్తున్నాను. అలా స్లో ఫ్లేమ్ మీద వదిలేసి పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. అది మటన్ అనేది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు రైస్ బిర్యానీ కోసం ఈ విధంగా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు హోల్ గరం మసాలా, కొన్ని పచ్చిమిరపకాయలు, సాజీరా, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ వచ్చేసి కొద్దిగా దొడ్డు ఉప్పు వేస్తే చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగంత గీ అండ్ నెయ్యి కూడా, లేదంటే కొద్దిగా ఆయిల్ ఆర్ గీ ఏదన్నా ఒకటి వాడచ్చు. నేనైతే లైట్గా గీ అండ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నాను ఇందులో. ఈ విధంగా వేసి బాగా మరిగిన తర్వాత ఇందులో రైస్ అనేది వేసుకోవాలన్నమాట. నీళ్ళు బాగా మరగాలి. ఇప్పుడు ఈ విధంగా మరిగిన తర్వాత మంచిగా వాష్ చేసుకున్న రైస్ ఇందులో వేసేసుకోవాలి. రైస్ను ఎప్పుడు కూడా 3 భాగాలుగా విభజించి తీసేసుకోవాలన్నమాట.
ఫస్ట్ 80% రైస్ను తీసేసుకోవాలి. ఆ తర్వాత 90% దాకా రైస్ ఉడికిన తర్వాత తీసుకోవాలి. ఫైనల్గా 100% రైస్ తీసి పైన లేయర్ వేయాలి. ఈ విధంగా రైస్ కుక్ అయిన దాన్ని ఫస్ట్ లేయర్లో కింద వేసేయాలన్నమాట మటన్తో పాటు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ లేయర్ అనేది వేసుకోవాలి. అంటే ఇది బాగా కొద్దిగా పచ్చిగానే ఉంటుంది రైస్. ఇక్కడ చూపిస్తున్న విధంగా లేయర్గా నీట్గా వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్లు నీట్గా చేసేసుకోవాలి. ఒక లేయర్ తర్వాత దీనిపైన కొద్దిగంత గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి. మళ్ళీ 5 to 6 మినిట్స్ తర్వాత రైస్ మంచిగా 90% కుక్ అయిన తర్వాత తీసి సెకండ్ లేయర్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి రైస్ డిఫరెంట్ కనిపిస్తూ ఉంటుంది మీకు. చాలా సింపుల్. ఈ విధంగా వేసేసుకొని ఒక లెవెల్గా వేసుకోవాలన్నమాట. రైస్ అనేది ఒకే దగ్గర వేయకూడదు. అండ్ సెకండ్ లేయర్లో కూడా కొద్దిగంత గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి. అండ్ ఫైనల్గా 100% కుక్ అయిన రైస్ పైన లేయర్గా మొత్తంగా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన హోల్ గరం మసాలా పౌడర్ అండ్ కొత్తిమీర, పుదీనా, కొద్దిగంత గీ వాడుతున్నాను నేను. ఇలా ఒక 4 టేబుల్ స్పూన్ అంత గీ పైనకెళ్ళి వేసేసుకోండి. మీకు నచ్చినట్లయితే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వాడవచ్చు, చూడడానికి బాగుంటుంది. ఈ విధంగా ఫుడ్ కలర్ వేసేసి దీన్ని మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ ఇంట్లోనే కాబట్టి స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. వెయిట్ కోసం ఇలా వాటర్ పెట్టేసేయండి. మీరు 20 మినిట్స్ తర్వాత చూసుకుంటే ఇలా మటన్ బిర్యానీ చాలా బాగా వస్తుంది. నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.